మీ ఇంట్లో కుక్కలు పెంచుకుంటున్నారా? దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇది మీ ప్రాణాలను, మీ పిల్లల ప్రాణాలను కాపాడవచ్చు. ఉత్తరప్రదేశ్లోని బులందర్ షహర్ జిల్లాకు చెందినటువంటి 22 ఏళ్ల స్టేట్ లెవెల్ కబడ్డీ ప్లేయర్ బ్రిజేష్ సోలంకి కుక్క కాటు వల్ల రేబిస్ వ్యాధితో 2025 జూన్ 28న మరణించాడు. బ్రిజేష్ ప్రో కబడ్డీ లీగ్లో ఆడాలనే ఆశయంతో శిక్షణ పొందుతున్న గోల్డ్ మెడలిస్ట్. ఈ ఘటన ద్వారా రేబిస్ యొక్క తీవ్రతను మరియు సకాలంలో యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్ల వచ్చేటటువంటి నష్టం ఎంతో ఇక్కడ మనకు అర్థమవుతుంది. బ్రిజేష్ సోలంకి మార్చ్ 2025లో ఫరానా గ్రామంలో ఒక కాలువలో చిక్కుకున్న కుక్క పిల్లను రక్షించే క్రమంలో ఆ కుక్క తన వేలిని కొరికింది. ఈ కాటు చిన్నగా ఉండడం వల్ల బ్రిజేష్ దీన్ని సాధారణ గాయంగా భావించి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకోలేదు. జూన్ 26, 2025న బ్రిజేష్కు శిక్షణ సమయంలో చేతిలో తిమ్మిరి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు నీటి భయం, హైడ్రోఫోబియా వంటి రేబిస్ లక్షణాలు కనిపించాయి. ఈ లక్షణాలు రేబిస్ వైరస్ మెదడును చేరిన తర్వాత కనిపిస్తాయి. ఈ దశలో చికిత్స సాధ్యం కాదు. బ్రిజేష్ను మొదట జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత నోయిడాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నోయిడాలో వైద్యులు రేబిస్ వచ్చిందని నిర్ధారించారు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. బ్రిజేష్ను మధురాలోని ఒక ఫేత్ హీలర్ తాంత్రిక వైద్యురాలు వద్దకు తీసుకువెళ్తుండగా జూన్ 28న మార్గ మధ్యంలోనే మరణించాడు. అతని రేబిస్ లక్షణాలతో కూడినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అది చూసినప్పుడు నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. రేబిస్ అనేది లైసా వైరస్ అనే వైరస్ వల్ల కలిగే ఒక మరణాంతక వైరల్ వ్యాధి. ఇది సాధారణంగా కుక్కలు, పిల్లులు, కోతులు, గబ్బిలాలు, తోడేళ్ల వంటి జంతువుల కాటు లేదా గీతల ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన జంతువు లాలాజలం ద్వారా గాయం, నోటి, ముక్కు లేదా కళ్ళ ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. రేబిస్ కేంద్ర నాడి వ్యవస్థను దెబ్బతీసి మెదడుకు చేరుకుంటుంది. రేబిస్ అనేది 100% నివారించదగిన వ్యాధి, కానీ సకాలంలో వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మాత్రమే ఇది సాధ్యం. బ్రిజేష్ సోలంకి విషయంలో అతను కుక్క కాటును తేలికగా తీసుకోవడం మరియు వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్ల తన ప్రాణాలను కోల్పోయాడు. కుక్క, కోతి లేదా ఇతర జంతువుల కాటు లేదా గీతలు ఉంటే ఆ గాయాన్ని 10 నుండి 15 నిమిషాలు సబ్బు మరియు నీటితో కడగండి. ఇది వైరస్ వ్యాప్తిని తగ్గిస్తుంది. కాటు తర్వాత వెంటనే ఆసుపత్రికి వెళ్ళి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకోండి. ఇంట్లో కుక్కలను పెంచుకోవడం తప్పనిసరి అని భావించేవారు తగిన సమయానికి ఆ కుక్కలకి వ్యాక్సిన్లు వేయించండి. మీ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడకండి.